మరి ఇప్పుడు గతంలో ఇలాంటి సమస్యలన్నింటినీ లేవనెత్తినటువంటి మేధావులు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? నా ప్రశ్న కూడా అంతే. మీరు గతంలో మీరందరూ ఎందుకు నేడు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా బయటికి వచ్చి నోరు ఇప్పుతలేరు? మీరు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి గూఢాచారులు లెక్క పనిచేసిల్లా ఇంతకు ముందు? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మీకు ఇచ్చిపుచ్చుకున్న ఏమైనా ఉన్నాయా? మీరు ఎందుకు నోరు మెదపడం లేదని అంటున్నా. పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి యువకులకే మహిళలకే హామీ ఇచ్చిళ్ళు, ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి అది చేస్తాం ఇది చేస్తాం, పోస్టులు పెంచుతాం, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇవన్నీ కూడా చెప్పిళ్ళు. మరి నేడు ఇవన్నీ ఏం అవసరం లేదు, మాకు మీ నిరుద్యోగ భృతి అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు, వాళ్ళు కార్డు కూడా ఇస్తాను, విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు, అది కూడా అవసరం లేదు, ఆఖరికి యువ వికాసం ఏది అవసరం లేదు మాకు. జస్ట్ మాకున్న పోస్టులు, మీరు పోస్టులు పెంచాల్సిన అవసరం కూడా లేదు, మాకున్న పోస్టులు మాకు ఇవ్వండి అని అంటున్నారు. వాళ్ళతోనే అయితే దాకా మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా వాళ్ళు బయటికి రావాలన్నా కూడా మీరు అన్నట్టుగా ఫ్యామిలీస్ ఉంటాయి, కోర్టు మెట్లు అనగానే ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా ఆలోచించాల్సి వస్తుంది. ఒక్కసారి పోతారు, 2 సార్లు పోతారు, పదే పదే పోలేరు కదా. ముందుండి ఒకరు నడిపించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు. అలా చూసుకుంటే మరి ఏ మహిళల్ని, చిట్యాల ఐలమ్మ గారు ఉన్నారు, రోకలి బండ ఎత్తుకొని, ఆమె వయసులో చాలా పెద్ద ఆవిడ, అయినా కూడా ఉద్యమం చేయలేదా? దున్నేవాడిదే భూమి అని చెప్పేసి ఎంత పెద్ద పోరాటం చేసింది. బెల్లి లలిత అక్క అసలు తను నోరు తెరిచి మాట్లాడితే, గలం ఎత్తితే మొత్తం షేక్ అయిపోయేది ఒకనాడు తెలంగాణ కోసం. తనల్ని 17 ముక్కలుగా నరికి భువనగిరి బావుల్లో పడేసిళ్ళు, అయినా కూడా ఉద్యమం ఆగిందా? ఇప్పుడు వీళ్ళందరూ కాదు, అంతెందుకు, మీరు పెళ్లి చేసేసుకొని ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారా రాజకీయం అని చెప్పి నన్ను కూడా విమర్శించారు. మరి నేడు నాకు పెళ్ళైంది, అయినా కూడా నేను రాజకీయంలో లేనా? అదే విధంగా ఒంటరిగా ఎట్లా ఉంటారు మహిళలు అని అంటారు. మరి సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఒక్కళ్ళే భూ ప్రపంచాన్ని, ఈ మండలాన్ని దాటేసి చంద్రమండలానికి పోయి ఒక్కళ్ళే బతకలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ వదిలేసి, అంత మాత్రాన తనకు రెస్పాన్సిబిలిటీ లేదని కాదు కదా. మన భారతదేశం పరువుని, ప్రతిష్టని ఒక దగ్గర తీసుకెళ్ళింది తను. ఆ విధంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఏ ఉద్యోగంలోనైనా మహిళలు పోరాటం చేస్తే ఎక్కడా కూడా ఓటమి అనేటిది ఎరగలే. కాబట్టి తప్పకుండా గ్రూప్ 3 అభ్యర్థులు ముందుకొస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళే కన్విన్స్ చేసుకొని ముందుకొస్తారు. వాళ్ళ దగ్గర ₹1 లేకపోతే అడిగితే కోట్లల్లో ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు నేడు ఇదే తెలంగాణ గడ్డ పైన. అడిగితే ఒక బలమైన ఉద్యమానికి తెరలేపుతుంది అనుకోవచ్చా మళ్ళీ గ్రూప్ 2 నుంచి? అంటే ఈ సమస్య ద్వారా 100% అన్న. అడగంది అమ్మాయినా కూడా మనకి భోజనం పెట్టదు కదా. అవన్నీ కూడా మహిళలకి 100% తెలిసిన విషయాలే, అద్దినట్టు తెలిసినటువంటి విషయాలే. సో తప్పకుండా మా కోసం మేమే అడగాలి అని చెప్పేసి ముందు పోరాటం చేస్తారు. అట్లనే ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సంప్రదించారో మరి వారితో పాటు ఇంకా ఎంతో మందికి అసలు ఈ విషయం కూడా తెలియదు. కొంతమంది మహిళలకి ఈ విషయం తెలియదు. కొందరు ముందుకు వచ్చారు, ఇంకొంతమంది ఆలోచనలో ఉన్నారు, ఇంకొంతమందికి అసలు ఎరగలే, ఇంకా సెలెక్ట్ కాలేదు కదా అని చెప్పేసి ఇంకా పుస్తకాలన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ఇంటికే పరిమితం అయిపోయే మహిళలు కూడా ఉన్నారు. కానీ నేడు మీ ద్వారా అట్లాంటి మహిళలందరికీ కూడా తెలియజేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ముందుకు రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. ఈ విషయంలో ఏదైతే ఉన్నదో మహిళలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా ఒకవేళ ఈ సమస్య తెలుసుకోలేకపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని దీని మీద ఒక బలమైన పోరాటానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను ఎంతైతే కాంగ్రెస్ ప్రభుత్వం కోత పెట్టిందో ఖచ్చితంగా మళ్ళీ దాన్ని తిరిగి పొందే విధంగా పోరాటం చేయాలని చెప్పి దాసరి ఉషా గారు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.